విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. రాడికల్స్ యూనిట్ పెట్టారు. మేము మేనమామ తీసుకెళ్ళి చూపించారు. అప్పటికే ఊర్లో ప్రచారం అయింది. ఆ ప్రచారం పోలీసుల వరకు వెళ్ళి ఉంటుంది. ఆ టైంలో మరి అజ్ఞాతం కిందకి వెళ్ళాల్సి వచ్చింది. ఈ ఆర్గనైజేషన్ ఎక్కడెక్కడ అవుతున్నదో కొద్ది మంది ధనిక రైతులకు సంబంధించిన కొద్ది మంది ఇక్కడ లోకల్ మిలిటెంట్స్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని పట్టి తన్నడము, పోలీస్ క్యాంపుల్ని పెట్టేయడం, అట్లా కొంచెం రెప్రెషన్ అనేది స్టార్ట్ అయింది. ఆ రకంగా నేను కోర్టులో కొంచెం పాపులర్ అయిపోయాను. మళ్ళీ నేను ఇక్కడే చదవడం, ఆ లోకల్ స్టూడెంట్స్ కూడా నాకు పరిచయం ఉండడం. 1981లో వెళ్ళిన మీరు అప్పుడులో ఉన్న సమస్యలు ఏంటి, ఆ సమస్యలను పరిష్కారం చేయడానికి పార్టీతో ఏ విధంగా చేశారు? అప్పటికే జగిత్యాల ఏరియాలో కానీ సిరిసిల్ల ఏరియాలో కానీ ఈ నక్సలైట్ ఉద్యమం అనేది జరుగుతున్నాయి. అది నక్సలైట్ ఉద్యమం ఏంటిది అనేది మాకు తెలియదు. అది 74-75 5th క్లాస్ కోర్టులో హాస్టల్లో ఉండడం. వార్డెన్ కూడా మాకు ఈవినింగ్ కూర్చోబెట్టి నాస్తికత్వాన్ని బోధించేది. ఇది కాకపోతుండే ప్రతి దాంట్లో నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నారు. కానీ దీంట్లో నన్ను ఇది చేస్తున్నారు. ఒక్క పిల్లోని పట్టుకొని ఏంద్రా అసలు ఏం సంగతి, మీరు ఏమన్నా ఏదో చేస్తున్నారు, మీరు నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది ఏంటిదని చెప్పేసి కాస్త బెదిరించేసరికి ఇవాళ నైట్లో మన ఊర్లోకి అన్నలు వస్తున్నారు. నీకు చెప్పొద్దు అన్నారు. అప్పట్లో మీకు బాగా ఛాలెంజ్ చేసిన పోలీస్ ఆఫీసర్ అంటే మేము రాకంటే ముందే అంకం నారాయణ వాళ్ళని ఎన్కౌంటర్ చేసిన లింగారెడ్డి కానీ, మేము వచ్చేసరికి లింగారెడ్డి ట్రాన్స్ఫర్ అయిపోవడం. మీతో ఉంటూ కోవటగా మారి పోలీసులతో అరెస్ట్ చేయించాడు. దాన్నే శివసాగర్ వేరే రకంగా చెప్తాడు. శత్రు చేజిక్కి తినని వెక్కిరించకు నన్ను, మిత్రద్రోహం చేత శత్రు చేజిక్తిని అని చెప్పేసి శివసాగర్. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితి ప్రభావంతోనూ లేదా భావజాల ప్రభావంతోనూ కొంతమంది యువకులు అడవిబాటు పట్టారు. అడవిలోకి వెళ్ళిన తర్వాత అక్కడున్న పేదవాళ్ళ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. ఆ విధంగా కృషి చేసిన వాళ్ళు కొంతకాలం తర్వాత వ్యక్తిగత కారణాలతోనూ లేదా పార్టీతో విభేదాలతోనూ తిరిగి బయటకు వచ్చారు. ఆ విధంగా వచ్చిన వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ రాజేశ్వర్ అలియాస్ వేణు. వేణన్న కమ్యూనిస్టు పార్టీకి ఒక తొలితరం నాయకుడిగా చెప్పుకోవాలి. ఆయన 1981లో పార్టీలకు వెళ్ళి ఆయన చేసిన కార్యక్రమాలు ఏంటి, అప్పుడు దళాలు లేని ఏరియాలో ఎలా పనిచేశారు, అక్కడ ఉన్న ఆయన ఉన్న ప్రాంతంలో జగిత్యాల కానీ మిగతా ప్రాంతాల్లో ఏ విధంగా సమస్యలు ఉండేవి, ఆ సమస్యల పరిష్కారానికి ఎలాగ ఆయన కృషి చేశారు, అంతేకాకుండా అప్పుడున్న ప్రజల్లో చైతన్యపరచడానికి ఆయన చేసిన కార్యక్రమం ఏంటి, బయటకు వచ్చిన తర్వాత ఆయన జీవన విధానం ఎలా కొనసాగుతున్న విషయాన్ని అన్న ఇక్కడ తెలుసు. అన్న నమస్తే. అన్న రాజేశ్వర్ అలియాస్ వేణు, అమ్మా నాన్న పెట్టిన పేరు రాజేశ్వర్, పార్టీలోకి వెళ్ళక వేణుని మారింది. 1981లో వెళ్ళిన మీరు అప్పుడులో ఉన్న సమస్యలు ఏంటి, ఆ సమస్యలను పరిష్కారం చేయడానికి పార్టీతో ఏ విధంగా చేశారు, అసలు ఎందుకు వెళ్ళారు, వెళ్ళే ముందు ఈ 3 ప్రశ్నల సమాధానం చెప్పే ముందు ఒకసారి వేణు అలియాస్ రాజేశ్వర్ యొక్క కుటుంబ నేపథ్యం, గ్రామం, అమ్మ నాన్న, అక్కడ ఉన్న పరిస్థితుల గురించి చెప్పండి. మీ ఐడ్రీమ్ ప్రేక్షకులకి నా యొక్క ధన్యవాదాలు. నా గురించి చెప్పే ముందు, మా అమ్మ నాన్న గురించి చెప్పే ముందు నేపథ్యం అంటే కొంచెం వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది. 73-74 మాది మెట్పల్లి తాలూకా, పాత మెట్పల్లి తాలూకా, అమ్మకపేట అనే విలేజ్. మా నాయన రాజన్న, పాలెపు రాజన్న అనేది. దానికి కారణం ఏంటంటే మా తాతలు పాలెం అనే నాటి పక్కనే ఉన్న నిజామాబాద్ జిల్లా పాలెం అనే గ్రామం నుండి అమ్మకపేట వచ్చారు. కాబట్టి వాళ్ళు
పాలెం వాళ్ళు అని చెప్పేసి మా కుటుంబాన్ని అంతా కూడా పాలెం వాళ్ళు అనేది, పాలెం రాజన్న అనేది. ఇది చెప్పే ముందు మా నాయనకు సంబంధించి ఒక హిస్టరీ చెప్పాలి, చరిత్ర. అదేంటిదంటే బండాలింగపూర్ సంస్థానం గురించి పేరు విని ఉంటారు. మా పక్కనే బండాలింగపూర్ అనే సంస్థానం ఉండేది. మా నాయన చిన్నప్పుడు ఆ సంస్థానంలోకి వెళ్ళాడు, వెట్టి పని చేయడానికి. అయితే మా నాన్నకున్న ఇదేంటంటే చిన్నప్పటి నుంచి కాస్త హాస్యం చేసేవాడు. అక్కడ ఎవరైతే ఆ వెట్టి చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో గుమాస్తలాలు, వాళ్ళని ఈయన హాస్య చతురత మాటలతో నవ్విస్తూ వాళ్ళకి ఈయన పనిగా పెడుతూ, అంటే వాళ్ళ పని ఈ మిగతా వాళ్ళతో చేయించుండేది మా నాయన. ఆ రకంగా గుమాస్తాల కొడుకులతోని ఫ్రెండ్షిప్ ఏర్పడ్డది. ఈ క్రమంలో ఆయన పెళ్లి చేసుకోవడం, మేము ఇది కావడం, జన్మకు రావడం, ఈ కాస్త ఈ ఈ గుమాస్తాల పిల్లలంతా కొంచెం ఎడ్యుకేటెడ్ వీళ్ళ ఇది కావడం, ఈయనకు కూడా కొంచెం లోకజ్ఞానం బయటకి రావడం. అప్పుడే ఆయన ఒక దళాలి, ఆయన ఒక గవర్నమెంట్ నుండి సర్టిఫికెట్ తీసుకున్నాడు అంటే ఎడ్ల వ్యాపారం చేయడానికి. ఓకే. కరీంనగర్ జిల్లాలో అప్పుడు ఏంటంటే ఎడ్లు అమ్మేవాడు కొనేవాడు, ఎవడు అమ్మాడు ఎవడు కొనేవాడు, అమ్మేవాడు చిట్టి ఇవ్వాలా, కొనేవాడు చిట్టి తీసుకోవాలి. దానికి రుసుము ఉండేది అప్పుడున్న గ్రామ పంచాయతీ కానీ ఇది కానీ. దానికి మా నాయన సంతకం ఉంటేనే అది చెల్లుబాటు అయ్యేది. అది లేకుంటే దొంగెడ్ల అని చెప్పేసి అరెస్ట్ చేయడానికి కూడా అట్లా అవకాశం ఉండేది. అట్లా ఆయన కాస్త దళాలి రాజన్నగా ఫేమస్ అయ్యాడు. ఆయనకున్న ఫ్రెండ్షిప్తోని నన్ను మంచిగా చదివించాలి, ఉన్నతంగా చదివించాలని చెప్పేసి స్కూల్లో మా విలేజ్లో 3rd 4th వరకు ఉండేది. 4th తర్వాత మేము 5th చదవాలంటే మెట్పల్లి లేకుంటే బయటకు వెళ్ళి చదువుకోవాల్సిందే. అయితే మా నాయనకున్న ఫ్రెండ్షిప్తోని మెట్పల్లిలో చదవాలంటే హాస్టల్ సీట్ కావాలి. మేము అంత ఒక 8 to 9 years 10 years ఉంటుంది కాబట్టి పోయి రావడం ఇబ్బంది అయితే హాస్టల్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మా నాయన నాకు హాస్టల్ సీటు కొరకు అప్పుడున్న ఎమ్మెల్యే వర్ధినేని వెంకటేశ్వరరావు దగ్గరికి ఆ గుమాస్తా బండాలింగపూర్ సంస్థానంలో పనిచేసిన గుమాస్తా కొడుకుని నన్ను తీసుకొని వర్ధినేని వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్ళినాం మేము, ముత్తంపేట అని పక్కన మెట్పల్లి దగ్గర. ఆయన వచ్చిన మా నాన్న స్నేహితుడు, ఆయన చెప్పిండు అదంతా కూడా రాజన్న అని చెప్పేసి ఇట్లా ఇది చేయాలి, అలా కొడుకు మనం హాస్టల్ ఇది చేయాలంటే అప్పుడు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అవన్నీ అవసరం లేదు, ఓన్లీ ఎమ్మెల్యే గారు సంతకం చేసేస్తే హాస్టల్ సీట్ ఇచ్చేది. అట్లా ఆయన సంతకం చేసి లెటర్ ఇచ్చిండు. మేము వచ్చేస్తున్నాం, మేము ముగ్గురం. మేము గేటు దాటి అప్పుడు వెహికల్స్ లేవు, మేము బస్ స్టాండ్కి వెళ్తున్నాం. మేము వెళ్తున్న క్రమంలో ఒక బుల్లెట్ బండి లోపలికి వస్తున్నది వెంకటేశ్వరరావు గారి ఇంట్లోకి. ఒక 5-10 నిమిషాల తర్వాత ఆయన యొక్క పనికాడు అంటే ఎమ్మెల్యే గారి యొక్క పని ఆయన వచ్చేసి మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు అని చెప్పేసి రిటర్న్ తీసుకెళ్ళారు మమ్మల్ని. అప్పుడు ఎమ్మెల్యే గారు అనేది ఏంటంటే, రాజన్న దొరాచిండి భయ్, ఆయన పర్సనల్ మనిషి ఉన్నాడట, మనం ఇక దొర చెప్పిండు కాబట్టి ఆయనకి ఇవ్వబడుతుంది. మేవాడికి కావాలంటే మరి కోర్ట్లాల ఉన్నది, పక్కనే ఉన్న టౌన్, అక్కడ నువ్వు మీ కొడుకుని చదివిస్తా అంటే ఓకేనా మీ కొడుకుని అడగండి అని చెప్పేసి అప్పుడు మా నాయన పక్కకు తీసుకెళ్ళి చదువుతానంటే, అప్పుడు నాకు ఒకటి ఏంటంటే మా విలేజ్ వాళ్ళు కానీ వాళ్ళంతా కూడా మెట్పల్లి చదువుతారు, నేను కొర్ట్లలో చదువుతాను. అంటే నేను అదొక ప్రత్యేకత కదా నాది, కాబట్టి నేను కొర్ట్లలో చదువుతాను. అంటే చిన్నప్పటి నుంచి నా మెంటాలిటీ ఏంటంటే కొంచెం ప్రత్యేకంగా ఉండాలి, నా థింకింగ్ కానీ అట్లాంటివి. అంటే నేను చిన్నప్పటి నుంచి అంటే నాకు కింది జాతి అంటే మాదిగ జాతికి సంబంధించిన ఫ్రెండ్స్ వాళ్ళ ఇళ్ళలో పోయి తినడం, మా అమ్మ వాళ్ళు అట్లా ఇది చేసినా కానీ అట్లాంటి ఒక బ్రాడ్ సెన్స్ చిన్నప్పటి నుంచి అలవాటైంది. అది ఎట్లయింది ఏంటిది అనేది కానీ నేను చెప్పలేను. కానీ అప్పుడు మెంటల్గా నేను కొంచెం అప్సెట్ అయినా, అంటే చిన్న వయసే కానీ అంటే దూరా వస్తే నాకు వచ్చే హాస్టల్ సీటు పోయింది అని ఒక నెగిటివ్
అది మెదడులో ఒక రకంగా అంటే నాకు తెలియకుండానే వచ్చి వచ్చేసింది అది. దాని తర్వాత నేను కోర్టులోకి వెళ్ళడం, అది 74-75 నేను 5th క్లాస్ కోర్టులో హాస్టల్లో ఉండడం. అట్లా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే అప్పటి వరకు నాకు బయట ప్రపంచం దరిదాపు తెలియదు. వెళ్ళిన తర్వాత కోర్టులోకి వెళ్ళిన తర్వాత సినిమా ప్రభావం కానీ, తర్వాత ఇంకోటి ఏంటంటే మా హాస్టల్లో ఉన్న వార్డన్ అంటే అప్పటికే జగిత్యాల ఏరియాలో కానీ సిరిసిల్ల ఏరియాలో కానీ ఈ నక్సలైట్ ఉద్యమం అనేది జరుగుతున్నది. అది నక్సలైట్ ఉద్యమం ఏంటిది అనేది మాకు తెలియదు. వార్డెన్ కూడా మాకు ఈవినింగ్ కూర్చోబెట్టి నాస్తికత్వాన్ని బోధించేది. అప్పటికి ఆయన కొంచెం ఈ నక్సలిజం భావాలు ఆయన అంటే తర్వాత నేను అర్థం చేసుకున్నాను, అప్పుడు తెలియదు మనకు. కానీ ఆయన ఆ నాస్తికత్వాన్ని చెప్పడం, ఈ డిఫరెంట్ సమాజంలో ఉన్న డిఫరెంట్ చెప్పడం, అంటే ఇదేదో అని చెప్పేసి ఆ రకంగా ఇది పోవడం. తర్వాత నాకు ఒకటి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఉండడం, పల్లెటూరులో పెరగడము, భయం అంటే నైట్లో వెళ్ళడం కానీ తిరగడం కానీ నాకు అట్లాంటి భయమే ఉండకపోయేది. మా హాస్టల్ పక్కనే శ్మశానం ఉండేది. శ్మశానంలో శవం కాలుతున్నప్పుడు నైట్లో కూడా నేను శ్మశానం అట్లా తిరిగి వస్తుంటే అదొక రకమైన హీరోయిక్గా నేను ఫీల్ అయ్యేది అన్నాడు. ఆ రకంగా చేస్తున్నప్పుడు నేను చెప్పే కారణం సిల్లిగా ఉండొచ్చు కానీ ఇప్పుడు సైని ప్రభాకర్ అని ఆ ఏరియాలో ఉన్న నక్సలైట్ నాయకుడు, ఆయన గురించి కథలుగా చెప్తుండేది. అంటే జనాలు ఇట్లా నక్సలైట్ అట, సైని ప్రభాకర్ అట, పోలీసు వాళ్ళు వస్తే ఇట్లా తేనెటీగలను చేసి పంపించిండట, ఇట్లా ఆయన గురించి చెప్తుంటే నాకు తెలియకుండానే మెదడులో ఆయనను చూడాలని ఒక కోరిక పుట్టింది. ఆయన సిద్ధాంతం ఆయన ఏంటిది అనేది కాదు, ఆయన ఇట్లా ఇదట, ఆయన గురించి చేస్తుంటే ఇట్లా తిరిగి ఇట్లా మాయమవుతాడు ఇది అని చెప్పేసి ఒక రకమైన ఆ కథలు విని ఆసక్తి కలిగింది, ఆయనను చూడాలని ఆసక్తి, ఈ లంపెన్ మెంటాలిటీ. దాంతో నేను స్కూల్కి వెళ్ళకపోవడం, అట్లా 5th క్వాలిఫై అయిన తర్వాత 6th తప్పిన నేను. అంటే ఎగ్జామ్ రాయలేదు, ఎగ్జామ్ రాయకుండా తిరిగేది నేను సినిమాలో అదో ఇదో ఇట్లా తిరుగుతుండేది, ఎగ్జామ్ రాయకుండా. ఇదైతే 6th 2 years చదివిన. ఆ 2nd year కూడా ఏమైందంటే నేను స్కూల్కి వెళ్ళకుండా వెళ్తే ఆసారి కూడా మా క్లాస్ టీచర్తో చిన్న గొడవ అయితే ఇక నేను ఆయన పైకి కొట్టడానికి వెళ్ళడం, నేను 3 రోజులు లేకపోతే నా పేరు ఎట్లా చేస్తాను నేను నిలదీయడం, అది హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళడం. ఆ హెడ్ మాస్టర్ కూడా మాకు ఎవరంటే మీకు ఐడియా ఉంటుంది, కొర్ట్లా ఫైనాన్స్ అని చెప్పేసి ఆ మధ్యన చాలా ఫేమస్ ఉండేది ఉమ్మడి ఆంధ్ర, కొర్ట్లా ఫైనాన్స్ అని చెప్పేసి దాని ఫౌండర్ ఆయన మా హెడ్ మాస్టర్ చంద్రశేఖర్ ఆయన ఏం చేస్తాడంటే, నువ్వు ఇంటికి వెళ్ళరా నాన్న, నీకు జూన్లో నేను ఇంటికి సర్టిఫికేట్ పంపిస్తాను. కొట్లాడు ఎందుకని 6th బ్యాచ్ ఆయన ఏంటంటే ఒక ఉపాధ్యాయుడిగా ఉండే ఆ పిల్లలు నేను అట్లా ఇది చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి 6th బ్యాచ్ సర్టిఫికేట్ పంపిస్తున్నాడు. అట్లనే పాపం ఆయన ఫ్యూన్ ఇచ్చేసి 6th బ్యాచ్ సర్టిఫికేట్ పంపించాడు. మా నాయన ఎడ్ల బేరం చేయడం మూలంగా మా చుట్టుపక్కల ఉన్న టీచర్సు, చుట్టుపక్కల విలేజ్లో ఉన్న టీచర్సు మా నాయనకు పరిచయంతో మా వాడిని ఎట్లా చేద్దాం, వాడు కోట్లలో ఇది చేస్తే వాడు చదవలేడు చేయలేడు, మరి మెట్పల్లి ఇది చేద్దామంటే ఒక టీచర్ మరి మా స్కూల్లో వేయండి అని చెప్పేసి 7th ఒక స్కూల్లో వేయించాడు. నేను అక్కడ కూడా అంతే, ఆడ కూడా ఏం సెట్ కాలేదు. ఆసారి తప్పినాము. మళ్ళీ 2nd టైం అప్పుడు కూడా తప్పి, 3rd టైము అది ఒక హెడ్ మాస్టర్ ఏదో అంటే వేరే స్కూల్లో అంటే వేరే ఈ యూపీఎస్ నుండి ఇంకో యూపీఎస్లో జాయిన్ చేస్తే పోయిన రోజే చిన్న గలాట అయితే వాళ్ళిద్దరిని బట్టి నేను కొట్టిన వాళ్ళను, నా మీద గలాట వచ్చిన వాళ్ళకి. ఆయన హెడ్ మాస్టర్ పేరు మీ పేరే, మురళి అని. ఆయన ఏం చేస్తాడంటే, అరే నువ్వు విచిత్రంగా ఉన్నావు, ఇవాళ వచ్చినావు గొడవలు స్టార్ట్ చేసినావు, అయినా వీళ్ళంతా ఆగం పురాణాలు ఇల్లు, వీళ్ళనే నువ్వు కొట్టినావంటే నువ్వు రోజు బడికి రారు, నీకు సర్టిఫికేట్ నేను ఇచ్చేస్తా పో అని చెప్పేసి. అట్లా 3వసారికి నేను 7th బ్యాచ్ అయినా. అప్పటికి ఏంటంటే మా విలేజ్ సరౌండ్లో కానీ చుట్టుపక్కల కానీ
ఆర్గనైజేషన్ నడుస్తున్నది. అది ఏంటిది, ఎందుకు చేస్తున్నారు అనేది మాకేం తెలియదు, కానీ మొత్తానికి ఇదైతే నడుస్తున్నది. మా విలేజ్ కూడా అట్లా అచ్చిపోతున్నట్లు ఏదో అట్లా అనుకున్నాం. ఒకరోజు ఏమైందంటే మా గణపతి, అప్పుడు గణపతి మా యూత్ పిల్లలు గణపతిని పెట్టేది. ఆ యూత్ బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ ఏంటంటే నాకు తెలియకుండా ఏదో ఒక మాట మాట్లాడుకుంటారు, వాళ్ళు నన్ను మైనస్ చేస్తున్నారు. ఇది నాకు అర్థం కావట్లేదు, అసలు ఏంది, నన్ను ఎందుకు మైనస్ చేస్తున్నారు, నాకు తెలియకుండా ఇది కాకపోతున్నాయి, ప్రతి దాంట్లో నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నారు, కానీ దీంట్లో నన్ను ఇది చేస్తున్నారు అని చెప్పేసి ఒక్క పిల్లోని పట్టుకొని, ఏంద్రా అసలు ఏం సంగతి, మీరు ఏదో చేస్తున్నారు, మీరు నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది, ఏంటిది అని చెప్పేసి కాస్త బెదిరించేసరికి, ఇవాళ నైట్లో మన ఇంటికి, మన ఊళ్ళోకి అన్నలు వస్తున్నారు, నక్సలైట్లు వస్తున్నారు, నీకు చెప్పొద్దు అన్నారు. నాకెందుకు చెప్పొద్దు అంటారా, అంటే గణపతి పెట్టే కాడ నేను ఉండాలా, అన్నలు వచ్చే కాడ నేను వద్దా అని చెప్పేసి నేను కావాలని వాళ్ళ మీటింగ్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు యూత్లో ఉన్న వాళ్ళందరూ, అరే నేను రావద్దని చెప్పినా కదా, ఎందుకు వచ్చినావు అని చెప్పేసి, ఎందుకు రావద్దనంటే, నువ్వు సర్పంచ్కి ఫ్రెండు, సర్పంచ్కి ఫ్రెండ్ అయితే నేనేం చేస్తా అంటే, నువ్వు సర్పంచ్కి ఫ్రెండ్ అంటే నువ్వు ఉన్న వాళ్ళకి ఇది అని చెప్పేసి, నాకు అట్లాంటి ఏం లేదు, దోస్తాను కాబట్టి ఎలక్షన్లో ఇది చేసినావు, అంటే చిన్న ఏజే కానీ అదొక ఇది అన్నట్లు, నాకంటే పెద్దవాళ్ళు వాళ్ళు, ఆ చిన్న ఏజ్లోనే వాళ్ళతో తిరగడం చేయడము, ఇక ఏంది ఓట్లు గీట్లు అవన్నీ ఇది చేసుకోవడం, అది ఒక రకంగా వీళ్ళు నన్ను ఇది చేయడానికి ఏర్పడ్డది. అంటే నేనేమన్నా, ఆయన ఏమన్నా తప్పు చేస్తే చెప్పండి, మీరు నేను తీసుకొస్తా, తప్పు నేను అడుగుతా అని చెప్పేసాను. ఆయన ఏదో ఫండ్ చెప్పిన వాళ్ళు, ఈ ఫండ్స్ ఇలా వస్తాయి గవర్నమెంట్ నుండి, అవి ఖర్చు పెట్టవచ్చు, ఆయన వాడుకోవచ్చు అని చెప్పేసి, రేపు నేను ఆయనను బయటికి తీసుకొస్తా, మీరు ఎవరన్నా వస్తారా, మీరు వస్తా అంటే నేను వచ్చినా రాకుండా నేను తీసుకొస్తా అని చెప్పేసి ఆయన పాప ఇంట్లో నుండి గల్లా పట్టుకొని తీసుకొని వస్తున్నాం. ఆయన నా వరుస ఏంటంటే మామాళ్ళుల వరుస, అరే ఏంద్రా అని చెప్పేసి తిడుతున్నాడు, నువ్వు తిట్టకు, మేము రాడికల్ యువజన సంఘాన్ని రాత్రి పెట్టుకున్నాము, దాని ప్రకారం ఇవాళ లెక్కలు అడుగుతున్నాం అని చెప్పేసి చెప్పడంతో ఆయన ఏదో చేసిన సంజయ్ చెప్పిండు, విలేజ్లో అది పెద్ద ప్రచారం అయిపోయింది, అంటే ఒక రాడికల్ యువజన సంఘం పెట్టినరు అని చెప్పేసి. అప్పుడు మా దగ్గర ఆర్గనైజర్ అంటే రామకృష్ణ, ఎక్కలదేవి రామకృష్ణ అని, ఆర్కే అనేది మేము అప్పుడంతా సార్లు అని పిలిచేది, నక్సలైట్లు అని కాకుండా, అన్నలు అని కాకుండా ఫస్ట్ టైం సార్లు అని పిలుస్తుండ్రి. అట్లా ఆయనకున్న నాలెడ్జ్ దాంతో ఆయన అంటే ఒక రకమైన నేను ఒక అభిమానిగా ఇదైనా, నాలో ఉన్న దాన్ని ఇది చేసి ఆయన నాకు ప్రత్యేకించి కాస్త ఆ రాజకీయాలు ఇది చేయడం, కొంచెం ఎక్కువ టైం ఇవ్వడం, ఎక్కువసార్లు నన్ను కలవడం, ఒకటి రెండు ఊర్లలో తిప్పడం, ఆ రకంగా నాకున్న ఏదైతే ఆ మిలిటెన్సీ విధానం ఉన్నదో ఆయన నన్ను వాడుకోవాలనుకున్నాడు. నేను అట్లనే ఎదుగుతూ వచ్చేసిన. అంటే అప్పుడు ఏ సంవత్సరం అది? 79? ఇక్కడికి వచ్చేసరికి 81, 82 బార్డర్ ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయ్యేసరికి. ఎప్పుడు వెళ్ళారు అజ్ఞాతంలోకి మీరు? 81 లాస్ట్ 82 రాడికల్స్ యూనిట్ పెట్టారు, మేము మేనమామ తీసుకెళ్ళి చూపించారు, అప్పటికే ఊర్లో ప్రచారం అయింది, ఆ ప్రచారం పోలీసుల వరకు వెళ్ళి ఉంటుంది. పోలీసు వాళ్ళకి వెళ్ళిన మామూలు కేసులు, రోజు పోలీసు వాళ్ళు రావడం చేయడం, అది ఇదవుతున్నది. మరి మీరు బయట ఉండే పని చేస్తున్న మీరు అజ్ఞాతంలో ఉన్నా, నేను తెలియదు కదా వాళ్ళకి, పోలీసు వాళ్ళు వచ్చి నన్ను అడుగుతున్నారు, రాజేశ్వరి కాదన్నా ఆ టైంలో మరి అజ్ఞాతం ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అదే దాని కంటిన్యూ ఈ క్రమంలో ఏమైందంటే, ఈ ఆర్గనైజేషన్ ఎక్కడెక్కడ అవుతున్నదో కొద్దిమంది ధనిక రైతులకు సంబంధించిన కొద్దిమంది ఆ మెట్పల్లి తాలూకా, జైత్యాల తాలూకా ఏరియాలో కొద్దిమంది ఏంటంటే, అక్కడ లోకల్ మిలిటెంట్స్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని పట్టి తన్నడము, పోలీస్ క్యాంపుల్ని పెట్టేయడం, అట్లా కొంచెం రెప్రెషన్ అనేది స్టార్ట్ అయింది ఆ ఏరియాలో.
ఇట్లా మా విలేజ్లో జరిగింది, పక్క విలేజ్లో ఇట్లా జరిగింది. ఈ టైంలో ఒక ఒక పర్సన్ మీద అటాక్ చేయడానికి అక్కడ ఉన్న ఆర్గనైజరు, ఈ కొరుట్ల ఆర్గనైజర్ ఒకటి, మిట్పల్లి ఆర్గనైజర్ ఒకటి. ఈ మిట్పల్లి కొరుట్ల ఆర్గనైజరు అంకం నారాయణ, ఆయన ఆల్రెడీ ఎన్కౌంటర్ అయిపోయింది జనవరిలో, 82 జనవరిలో. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ప్లేస్లో ఇంకొక ఆర్గనైజర్ని వాళ్ళు పెట్టేసుకున్నారు. ఈ ఏరియాలో ఈ ఆర్కే ఇది అవుతుండేది. ఆ చిన్న యాక్షన్ కొరకు ఇద్దరు ఆర్గనైజర్లు కలిసి ఒక క్యాండిడేట్ మీద అటాక్ చేయడానికి బయట నుంచి ఒక ఇద్దరు మిలిటెంట్స్, అంటే నన్ను కానీ ఇంకొక ఇట్లా తీసుకెళ్ళడం. ఇక మేము బయట అంటే మాకు అది కరెక్ట్ అదేం తెలియదు, వాళ్ళు తీసుకెళ్ళడం చేస్తుంటే వాళ్ళదేదో ఫైరింగ్, ఆయనను కొట్టేటప్పుడు ఫైరింగ్ అవ్వడం, ఆర్గనైజర్కి దెబ్బ తాకడం, అక్కడ నుంచి వెళ్ళిపోవడం, ఆయనను వాళ్ళ అప్పుడున్న వాళ్ళకున్న రిలేషన్ రావడం, తీసుకెళ్ళడం, అదంతా జరిగిపోయింది. అయితే మా ఇద్దరిని మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అంటే నెక్స్ట్ ఆర్గనైజర్ ఉన్న ఆయన వాళ్ళ అప్పుడే కొత్త దళ సభ్యులు ఒకరిద్దరు, అప్పుడు తపాంచాలు ఉండేది, అది ఆర్గనైజర్ శివ ఒక్కటి ఉండేది, మిగతా వాళ్ళకి గొడ్డలు అట్లాంటివి ఉండేది. నేనేం చెప్పినంటే, మీరు నేనంటే వెళ్ళగలుగుతా, నా విలేజ్లో ఉండగలుగుతా, నాకు ఏది ఉన్నది, 1-2 విలేజ్లు నేను అట్లా చూస్తున్నా కాబట్టి అక్కడ కూడా ఉండగలుగుతా, నాకు రక్షణ ఉన్నది. కానీ ఆయనకు లేదు అని చెప్పినా కానీ మీరు వెళ్ళండి పలానా అపాయింట్మెంట్కి అని చెప్పేసి ఏదో అపాయింట్మెంట్ చెప్పారు. ఇదే టైంలో నాకు ఒక లెటర్ వచ్చింది. ఇది జరిగిన సంఘటన ఇదంతా కూడా తెలిసి జిల్లా కమిటీ, అప్పుడు జిల్లా కమిటీ ఎవరంటే సైన్ ప్రభాకర్ ప్లస్ మనం గణపతి ఎవరైతే ఉంటారో గణపతి కార్యదర్శి, కానీ ఈయన సైన్ ప్రభాకరు, ఆయన గణపతి నుండి ఒక లెటర్ పంపించాడు, నువ్వు వేణుగా పేరు మార్చుకొని వచ్చేసాయి అని చెప్పేసి. దాని తర్వాత ఆయన తీసుకెళ్ళిన తర్వాత మమ్మల్ని ఇక్కడ ఒక రూమ్లో కొద్ది రోజులు ఇప్పుడు మీకు బాధ్యుడు ఎవరు? ఈయన ఆర్కే రామకృష్ణ. ఆయన పోయిండు అంటే ట్రీట్మెంట్కి వెళ్ళండి కదా. కాదు, మీకు బాధ్యుడు ఆయనే. మాకు అజ్ఞాతకు వెళ్ళాక ఇంకా అజ్ఞాతం ఇంకా పూర్తిగా ఇది కాలేదు. అంటే ఇది ఆ టైం అన్నట్లు, ఈ సంధి టైం, ఆయన దెబ్బ తాకడం, హాస్పిటల్కి వెళ్ళడం, మేము అజ్ఞాత తీసుకుందంటే ఇంకో ఆర్గనైజర్ మీరు ఎటన్నా వెళ్ళిరా అని చెప్పడం. ఆ ఆర్గనైజరు మనం 15 days తర్వాత 1 month తర్వాత కలుద్దామని చెప్పేసి వాళ్ళకున్న తప్పంచ కానీ అవి బరిసెలు కానీ ఒక ప్లేస్లో పెట్టాను. పెట్టిన తర్వాత వీళ్ళు ఏదైతే టైం చెప్పినారో ఆ టైంకి వెళ్ళేసరికి వాళ్ళు రాలేదు అక్కడికి. నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే నేను కొర్ట్లలో చదవడం, అప్పుడు కొర్ట్లలో సిపిఐ బలంగా ఉండేది. మా విలేజ్లో సిపిఐ వాళ్ళు ఏదో గంజాయి గింజాయి అట్లా ఇది చేస్తుంటే ఏదో విషయంలో 1-2 సార్లు మేము బెదిరించడం జరిగింది. దాంతో కొర్ట్లలో ఉన్న ఈ సిపిఐ పార్టీ వాళ్ళు నా మీద ఒక పాంప్లెట్ ఇది చేసినాడు. ఈ రాజేశ్వర్ అనే గుండా నక్సలైట్లతో చేతులు కలిపి మా సిపిఐ వాళ్ళని కొట్టిండు అని చెప్పేసి ఏదో వాళ్ళు రాసేసుకున్నారు. అప్పుడు ఆ రకంగా నేను కొర్ట్లలో కొంచెం పాపులర్ అయిపోయాను. మళ్ళీ నేను ఇక్కడే చదవడం, ఆ లోకల్ స్టూడెంట్స్ కూడా నాకు పరిచయం ఉండడం. అప్పట్లో మీకు బాగా ఛాలెంజ్ చేసిన పోలీస్ ఆఫీసర్ ఎవరు కోరట్లో, లేదా జగిత్యాల కానీ మెట్పల్లిలో కానీ? మేము రాకంటే ముందే అంకం నారాయణ వాళ్ళని ఎన్కౌంటర్ చేసిన లింగారెడ్డి, కానీ మేము వచ్చేసరికి లింగారెడ్డి ట్రాన్స్ఫర్ అయిపోవడం. అట్లా అప్పట్లో జగిత్యాల ఆ ప్రాంతంలో నరసింహరావు అని ఒక పోలీస్ ఆఫీసర్ ఉండేవారు, మీకు ఎప్పుడైనా ఎదురుపడ్డారా? అది తర్వాత ఇక అంటే 83లో నేను అరెస్ట్ కాబడ్డా. అంటే నా లైఫ్ ఏంటంటే స్వీట్ అండ్ సాల్ట్. అంటే ఆ 1 month 2 months లోపల నేను 2 ఏరియాలకు ఆర్గనైజర్. నేను ఇక్కడ కోరుట్ల మెట్పల్లి 83లో అరెస్ట్ అయ్యారు. 83లో నవంబర్ 26లో అరెస్ట్ అయినా. ఎక్కడ? మెట్పల్లి టౌన్లో. ఎలా దొరికారు? అంతే మీకు బాగా అయితే ఈ ఆర్కే ఎప్పుడైతే ఆయన హాస్పిటల్ పోయిండో వచ్చిన తర్వాత కూడా ఏంటంటే, నువ్వు గురువును మించిన శిష్యుడు అవుతావా, నేను నాకు ఇక్కడ పని పోయేస్తానంటే నువ్వు అటే పోతావు అని చెప్పేసి నేను అనుకున్నా. మా జిల్లా కమిటీకి కూడా చెప్పిన, ఆయన అటే పోతాడు అని చెప్పేసి. ఇక ఆయన కొంచెం
ఆయన ఫ్యామిలీ కూడా మధ్యతరగతి ఫ్యామిలీ, కొర్ట్ల టౌన్ ఆయన. కాబట్టి కొంచెం సుఖంతో పెరిగిన ఆయన, ఎర్రగా బుర్రగా లడ్డుగా ఉండేది. మేము వెళ్ళిన షెల్టర్లలో అంటే మేము క్లాసులలో విన్నది ఏంటంటే ప్రజలతో మమేకం కావాలి, వాళ్ళు పెట్టింది తినాలనేది మాకు చెప్తుండేది. అవును. ఆయన షెల్టర్లో పోయినప్పుడు మంచి షెల్టర్ను చూసుకోవడం, కొంచెం మంచి భోజనాన్ని తయారు చేయించుకోవడం ఇట్లాంటిది అవుతుంటే నేను జిల్లా కమిటీకి కంప్లీట్ అరే మీరు ఇట్లా చెప్తారు, తను చికెన్ తెప్పించుకొని వంట చేసుకుంటాడు, మటన్ అంటే ఇట్లా చెప్పడంతో జిల్లా కమిటీలో పరేషాన్ అయిపోయారు. ఈయన పరేషాన్ అయిపోయి నువ్వు గురువుని మించిన శిష్యుడు అవుతావా అని చెప్పేసి ఒకటి కితాబ్ ఇచ్చిండు. నేను మా చెల్లెది ఎంగేజ్మెంట్ ఏదో ఉన్నా అని చెప్పేసి వెళ్తుంటే నాకు అర్థమైపోయింది ఈయన రాడు అని చెప్పేసి. ఆయన అట్లా వెళ్ళిపోయాడు. ఎవరైతే ఇప్పుడు అంకమనారాయణ చనిపోయిన తర్వాత ఎస్టాబ్లిష్ చేసిన ఇంకొక ఆర్గనైజర్ కూడా ఈ గ్రామాలలో జరుగుతున్న ఈ దాడులతో భయపడి వాళ్ళు కూడా వెళ్ళిపోయాను. నాకు వాళ్ళు పెట్టిన వెపన్ అది తెలిసి ఉండడం, ఈ కోర్టులలో నాకంటూ ఒక ఇది ఉండడం, నేను చదవడము, అట్లా ఒక ఆయన్ని తీసుకొని ఆ వెపన్ తీసుకొని నేను ఆ ఏరియా అంతా కూడా రౌండ్ చేస్తున్నాను. నాకున్న అనుభవం ఏంటంటే మా విలేజ్లో బాల సంఘం ఉంది, 81 లాస్ట్ నుంచి 82 బాల సంఘం, మహిళా సంఘం, రైతు కూలి సంఘం, రాడికల్ యువజన సంఘం, ఇవన్నీ కూడా చేసిన. ఇట్లా నేను ఇవన్నీ నాకు ఒక నిర్మాణపరమైన ఒక అనుభవం ఉండడం ద్వారా ఇదే పద్ధతిలో గ్రామాలలో తిరుగుకుంటా 2 ఏరియాలలో, అంటే ఇక్కడ నుంచి ఆర్కే ఏరియా ఆయన వెళ్ళిపోయిన ఆయన అంకమనారాయణ రెండింటిని తిరుగుతూ నాకు తోసింది చెప్పడం. అప్పుడు చాలామంది జనాలు నువ్వేందా పిల్లకి అంత పెద్దలు నీతోనే వెళ్ళిపోవాలని చెప్పేసి అన్నారు. ఇక నాకున్న అవగాహన పద్ధతులు ఏదో చెప్తూ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఆర్గనైజేషన్ని మళ్ళీ ఇది చేస్తున్నా. ఇదే టైంలో సేమ్ టైము ఈ ఏరియాను వెకేట్ చేద్దామని జిల్లా కమిటీ కార్యదర్శి ఉన్న గణపతి గారు, సైన్ ప్రభాకర్ వాళ్ళు ఎక్కడెక్కడ ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా ఇదే ఉన్నదా, ఇంకేమన్నా ఇదే అని చెప్పేసి వాళ్ళు ఒక షెల్టర్లో వచ్చి దీన్ని వికెట్ చేద్దామని అనుకుంటున్నాను. నాకు అనుకోకుండా నేను ఆ కోర్టుల టౌన్తో నాకు అవినాభావ సంబంధం ఉండడం ద్వారా నేను ఆ ఇంట్లోకి వెళ్ళిన. వాళ్ళు స్టన్ అయిపోయాను, నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే నేను ఇక్కడనే ఉన్నా, ఏరియాలో ఉన్నది అని చెప్పేసి అది జరిగిన కథ అంతా కూడా నేను తిరిగిన అదంతా ఇది చేస్తే అప్పుడు జిల్లా కమిటీ వాళ్ళు ఏమన్నారంటే మనం ఇంకొకెవరినో ఆర్గనైజర్ తీసి ఇచ్చి ఇక్కడ పెట్టేవారు, ఈయననే కంటిన్యూ చేద్దాం అంటే 1 or 2 months. నేను అప్పటికి ఇక ఫుల్ టైమర్ దళ సభ్యుని కూడా కాదు. కాబట్టి ఆ ఇన్సిడెంట్స్ ఏదైతే జరిగిందో దాంతో వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఇంకొక ఆర్గనైజర్ని ఇచ్చేవాళ్ళు, ఈయననే కంటిన్యూ చేద్దాం, కాకపోతే ఈయనకు మనం టైం ఎక్కువ ఇద్దాం అని చెప్పేసి అనుకున్నారు. అనుకున్న ప్రకారమైన టైం ఇవ్వడం చేయడం, నా క్లాసులకి పంపించడము, అంటే ఇక్కడ రాజకీయ తరగతులు ఎక్కడ జరిగితే అక్కడికి నన్ను ప్రత్యేకించి పంపడం చేయడం, అట్లా ఇది చేయడంతో మెట్పల్లి ఏరియాలో కంటిన్యూ అవుతున్నా. ఈ కంటిన్యూ అవుతున్న క్రమంలో కొర్ట్ల మెట్పల్లి ఈ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఏదైతే ఉందో అది జిల్లా కమిటీ చూస్తూనే లోకల్గా ఉన్న ఆర్గనైజరు రామకృష్ణ అంటే ఆర్కే ఉన్నప్పుడు ఆయన కొంచెం ఎడ్యుకేటెడ్ కాబట్టి ఆయన చూసుకున్నాడు, నేను కొంచెం అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి జిల్లా కమిటీ ఇది చేస్తూనే ఏదైనా ప్రాబ్లం వస్తే నాతోనే, లోకల్ ప్రాబ్లం ఉంటే నాతో ఇది చేయాలని చెప్పేసి ఒక ఇది అవుతున్నా. అయితే రాడికల్ స్టూడెంట్ యూనియన్లో పనిచేసే ఒక పిల్లోడు సేమ్ ఆయన అంటే టౌన్లో ఉన్న మనకున్న మంచి షెల్టర్ అంటే ఒక ఆఫీసర్ కానీ, మనకున్న సింపథైజర్, ఒక అడ్వకేట్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్ళల్లో తినడం, వాళ్ళ ఫ్రిడ్జ్లలో పండ్లు తీసుకొని తినడం, అంటే ఆయనకు చెప్పిన పని అరణేషన్ చేయకుండా ఆయన అనవసరంగా అట్లా చేస్తుంటే దాని మీద నాకు కంప్లైంట్ వస్తే ఆయనను బహిష్కరిద్దామని చెప్పేసి ఒక షెల్టర్లో ఆ ఇంట్లో ఒక కిరాయికి ఉంటారు మన స్టూడెంట్స్, అదే ఇంట్లో కూర్చొని ఆ పిల్లోని బహిష్కరిద్దామని చెప్పేస్తుంటే ఆయన బాగా బతిమలాడి చేసి నేను ఇంకోసారి చేయని చెప్పేసి సారీ అని చెప్పేసి ఇది చేస్తే మిగతా స్టూడెంట్స్ కూడా సరే ఉండనని ఒకసారి ఛాయిస్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాం. సరే అని చెప్పేసి
అనుకొని నేను లేచి ముఖం కడుక్కొని ఇట్లనే వెళ్దామని చెప్పేసి, ఎందుకంటే షెల్టర్ వాళ్ళతో కలిసినాం కదా, ఓపెన్ ఇదవుతుంది అని చెప్పేసి అనుకో. కానీ ఆయన నాతో వెళ్తూ ఆయన డైరెక్ట్ స్టేషన్కే వెళ్ళిండు ఆయన. మీతో ఉంటూ కోవట్టుగా మారి పోలీసులతో అరెస్ట్ చేయించాడు. ఇక దాన్నే శివసాగర్ వేరే రకంగా చెప్తాడు. ఎవరు? శివసాగర్ అంటే కేజీ సత్యమూర్తి. శత్రు చేజిక్కి తినని వెక్కిరించకు నన్ను, మిత్రద్రోహం చేత శత్రు చేజిక్తిని అని చెప్పేసి శివసాగర్ రాస్తుంటాడు. 83లో అరెస్ట్ అయ్యారు మీరు. 83 నవంబర్ 26. ఆ రోజు ప్రత్యేకత ఏంటిదంటే ఎన్టీ రామారావు గారు గురుకుల పాఠశాలని ఓపెన్ చేసిన రోజు. మా దగ్గర పెద్దాపూర్ అనే క్యాంపు లోపల గురుకుల పాఠశాల జీవన్ రెడ్డి మినిస్టర్ గారు ఓపెన్ చేస్తున్నారు. ఆయన యొక్క బహిరంగ సభకు కాలేజీ గ్రౌండ్లో జనాలు వస్తున్నారు పోతున్నారు. అప్పుడు నన్ను పోలీసులు తీసుకొని వెళ్తున్నారు. నేను స్లోగన్స్ ఇవ్వడం, నేను పలానా, నన్ను పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పేసి. దీంట్లో ఒక చిన్న కోఇన్సిడెన్స్ ఏంటంటే, మాది వాస్తవంగా గొల్ల క్యాస్ట్. నేనున్న షెల్టర్ గొల్లది. నన్ను అరెస్ట్ చేసిన ఎస్ఐ గొల్ల ఆయన. ఎవరి పేరు? రమేష్ బాబు అని. ఆయన ఇప్పుడు డిఎస్పీ. రమేష్ బాబు. డిఎస్పీ అయింది అని చెప్పేసి. కానీ అట్లా 83 నవంబర్ 26న ఇది చేసి కొద్ది రోజుల తర్వాత అది ఆ ప్రాసెస్ అంతా. ఏ జైలు ఉన్నారు? జగిత్యాల జైల్లో ఉన్నారా? కరీంనగర్ జైలు? జగిత్యాల జైలు లేదు కదా, కరీంనగర్ జైలా? కరీంనగర్. కరీంనగర్ జైలుకి వెళ్ళిన తర్వాత ఈ జైలుకి సంబంధించిన మీకు చెప్తున్నది ఏంటంటే, ఈ 80-81లో ఆల్రెడీ మంతని మాదేవ్పూర్ ఏరియాలో ఒక దళం స్టార్ట్ కావడం, అది 81లో దళం మొత్తం అరెస్ట్ కావడం, దాంట్లో వాళ్ళను అంటే మాకంటే ముందు అన్నట్లు వాళ్ళు జైల్లో ఉండడం. వాళ్ళు జైల్లో ఒక సాంప్రదాయాన్ని ఏం చేశారంటే, ఈ నక్సలైట్ భావంతో వచ్చి అరెస్ట్ అయ్యబడ్డ ఖైదీలందరినీ ఒకే రూమ్లో ఒక బ్యారక్లో ఇది చేయడం, వాళ్ళు కొన్ని రూల్స్ని రాసుకోవడం. అంటే ఎవరికి ములాఖత్ వచ్చి ఎవరికి పనులు తెచ్చినా డబ్బులు తెచ్చినా ఇవన్నీ కూడా ఇక్కడున్న కమిటీకి అప్పచెప్పాలి. అవసరాన్ని బట్టి కమిటీ వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. దట్టు బిడీలు, సిగరెట్లు ఇవన్నీ కూడా. అట్లా జైల్ కమ్యూన్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు. జైల్ మాన్యువల్. జైల్ మాన్యువల్ అనేది గవర్నమెంట్ది. మీరు జైల్ కమ్యూన్. జైల్ కమ్యూన్ అంటే ఇదేంటంటే, ఆఫ్టర్ విప్లవం వచ్చిన తర్వాత సోషలిజంలో మనుషులు ఎట్లా ఉంటారు, ఎట్లా తింటారు అంటే, ఉమ్మడి శ్రమ, ఉమ్మడి ఆస్తి, అవసరం ఉన్న వాళ్ళు అవసరం ఉన్నంత తినడము, శక్తి గల వాళ్ళు శ్రమ అంటే వాళ్ళ శక్తిని బట్టి శ్రమ చేయడం అనే పద్ధతితో ఇది చేసి వాళ్ళు ఏం చేసినట్టు ఈ కమ్యూన్ స్టార్ట్ చేశారు. ఇది నేను వెళ్ళేసరికి స్టార్ట్ అయింది. కాకపోతే అప్పటికే జైళ్ళల్లో ఫుడ్ బాగాలేకపోవడం, పురుగుల అన్నం పెట్టడం, ఇండెంట్ తక్కువ వేయడం, కొంచెం ర్యాష్గా ప్రవర్తించిన ఖైదీల పట్ల. అట్లా మేము దాన్ని బట్టి జైల్లో కొన్ని మార్పులు తీసుకురావాలి. మాకు ఇచ్చే ఇండెంట్ అప్పుడు ఎంత, 4 రూపీస్ ఏమో ఒక మనిషికి. దాన్ని సరిగ్గా ఇవ్వాలి. ఏదైతే రేషన్ ఇస్తున్నారో బియ్యం కానీ ఉప్పులు పప్పులు కానీ అవన్నీ కూడా కరెక్ట్ ఇవ్వాలి, కరెక్ట్ వంట చేయాలా, నీట్గా ఉండాలా అనే పద్ధతుల్లో చేసి, తర్వాత ఇంకోటి ఏంటంటే హాస్పిటల్ డాక్టర్ ఉండాలా, మెడిసిన్స్ ఉండాలా, ఖైదీలను కోర్టులకి ఖచ్చితంగా వాయిదాలకి ఖచ్చితంగా పంపించాలా, ఎస్కాట్ తెప్పించాలా. ఇట్లాంటి వాటి మీద చిన్నగా హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేసినాం జైల్లో. హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేసేటప్పటికి వాళ్ళు మమ్మల్ని సపరేట్ బ్యారక్లోకి తీసుకెళ్ళడం, మమ్మల్ని హంగర్ స్ట్రైక్ సపరేట్ బ్యారక్లో తీసేటప్పుడు ఖైదీలంతా కూడా కొంచెం ఇది చేస్తుంటే వాళ్ళను హ్యాండిల్ చేయడం,
మ్యాన్ హ్యాండిల్ చేయడం, దాంతో మేము కూడా కోపానికి రావడం చేయడం, ఇట్లాంటి ఘర్షణ అనేది స్టార్ట్ అయింది. అట్లా 4-5 డేస్ 6 డేస్ తర్వాత వాళ్ళు ఏదో కొన్నిటిని ఒప్పుకోవడం, మేము కూడా దాన్ని ఎంతకాలం ఉన్నారండి జైల్లో? 89 వరకు నేను జైల్లో ఉన్నా. 82 నుంచి 83 నవంబర్ 26 26 నుంచి 89 వరకు ఉన్నాను. అంటే దాదాపు 5 సంవత్సరాలు ఉన్నారు. 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు. మరి ఎలా బయటకు వచ్చారు బెయిల్ వేసుకున్నా? ఇవన్నీ కేసులన్నీ నా ఏ కేసులు పెట్టారు మీ మీద? 307 ఇది కోరుట్ల కేసుల్లో భూములు పంపకం చేసినట్లు, ఏది కొట్టినట్లు చేసినట్లు, అంటే అట్లాంటివి ఉండేది. అంటే అప్పుడు ఒక సిఓకి మ్యాక్సిమం 307 చేసే హక్కు కూడా లేదు జిల్లా కమిటీ దానికి. ఇది ఒక 301 ఒక మనిషిని చంపాలంటే ఖచ్చితంగా ఆ డిసిజన్ మటుకు స్టేట్ కమిటీ తీసుకొని జిల్లా కమిటీ చెప్తే జిల్లా కమిటీ దాన్ని అమలు చేయాలి. కాలు అట్లాంటివి చేయాలంటే కూడా ఖచ్చితంగా జిల్లా కమిటీ వాళ్ళ పర్మిషన్ ఉండాలి. అంటే హెచ్చరికలు ఎవరి ద్వారా వస్తాయి? DCM చేయొచ్చా? అంటే హెచ్చరికలు అంటే ఆయా ఆర్గనైజర్ని బట్టి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, అంటే అప్పుడున్న అవకాశాలు చాలా తక్కువ, లీగాలిటీ ఉండడము, ఈ గ్రామాలలో ప్రజలు సంఘాలు బలంగా ఉండడం, కాబట్టి సంఘాల ద్వారా కూడా చెప్పడం చేయడం, అంటే గ్రామాల్లో ఉన్న సంఘాలే వాళ్ళని పిలిచి చేయడం, భూములు పంచడం, భూములు దున్నడం. అంతవరకు ఓకే. గ్రామ సభలు పెట్టి దండించడం అంతా ఎవరు చేస్తారు? అది ఆర్గనైజరు అంటే అప్పుడు అంత ఇది లేదు కదా, అది ఆర్గనైజర్ చేస్తాడు మామూలుగా. చిన్న చిన్న పంచాయతీలు అనేది వ్యక్తిగతమైన పంచాయతీలకి అట్లా కాకుండా దానికి సంబంధించి గ్రామంలోనే అన్ని వర్గాల నుంచి ఒక్కొక్కరిని తీసుకొని ఒక 3గురితో కానీ 5గురితో కానీ ఒక కమిటీ వేసి దాంట్లో అంటే అన్ని రకాలు చూస్తారు దాంట్లో వదిలేండి. అట్లా ఇది చేసి వాళ్ళ ద్వారా. కానీ చంపడం అనేది మాత్రం స్టేట్ కమిటీ అప్పుడు. ఆ తర్వాత అంటే అప్పుడు నేనైతే అంటే నేను సింగిల్ సోలో చాలా కాలం ఒక్కొనే తిరిగిన. ఆ తర్వాత ఒక దళ సభ్యులు రావడం, ఆ తర్వాత 2 రావడం, లాస్ట్ టైం నేను అరెస్ట్ అయ్యే ముందు 2 దళ సభ్యులు రావడం. ఇక నేను అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని అంటే గవర్నమెంట్ నుండి రెప్యుటేషన్ పెరగడం, ఉద్యమం యొక్క విస్తృత ఇది కావడం, ఎట్లా ఇక అదంతా కూడా ఇక దాడులు, ప్రతి దాడు. మేము అప్పటిదాకా ఈ పోలీసు వాళ్ళ మీద అటాక్ కానీ అట్లాంటివి ఏం లేవు అప్పుడు. అంటే 6 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత మీరు బయటకు వచ్చి మళ్ళీ యూజీకి వెళ్ళిపోయారా? బయటకు వచ్చేసరికి అప్పుడున్న జైల్లో దాదాపు స్టేట్లో ఉన్న చాలామంది వాళ్ళంతా కూడా జైల్లోకి రావడం. కరీంనగర్ నుంచి మళ్ళీ వరంగల్ షిఫ్ట్ అయినాం మేము. ఎందుకు? హంగర్ స్ట్రైక్ చేసినాను. వరంగల్లో ఏంటంటే స్టేట్ పాలసీ ఏంటంటే ఇక్కడ చాలామంది మూమెంట్ నుండి రిటర్న్ అయ్యొచ్చిన వాళ్ళు మళ్ళీ జైల్లో వాళ్ళు మళ్ళీ ఇదై వాళ్ళు చేసిన పొరపాట్లు ఆత్మహత్య చేసుకుని మళ్ళీ ఉద్యమంలోకి వెళ్ళిపోవడం, ఇది గవర్నమెంట్ గమనించింది. జైలు వీళ్ళకు ట్రైనింగ్ సెంటర్ లాగా ఉపయోగపడుతున్నాయనే అది వాళ్ళకి రిపోర్ట్స్. అంటే జైల్లో కూడా వాళ్ళకి సంబంధించిన స్టాఫ్ ఉంటుంది, ఇది ఉంటుంది. వాళ్ళు అంటే ప్రతి వింగ్కి ఒక ఉంటాడు, అవి కామన్ అది. అట్లా వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ పోవడం. మేము వరంగల్ జైల్లో ఒక బందీ అనే పత్రికను కూడా ఇది చేయడం, అంటే ఓన్లీ హ్యాండ్ రైటింగ్తో ఇది చేసి ఆ జైల్లో ఉన్న వాళ్ళు రాసిన కవితలు కానీ వ్యాసాలు కానీ వాటిని ఇది చేస్తూ నెల 2 నెలలకు ఒకసారి ఆ పత్రిక తీసుకురావడం, దాని ప్రతులు బయటకు వెళ్ళడం, సృజన అనే పత్రికలో ప్రచురితం కావడం. ఇది ఒక రకంగా అప్పుడున్న గవర్నమెంటు కొంచెం థింక్ చేసింది. వీళ్ళు జైల్లో మనము వీళ్ళని పెట్టడం ద్వారా వాళ్ళని అంటే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కాకలు తిరిగినలాగా తయారు చేస్తున్నామా, మరి జైల్లో పనిష్మెంట్ ఇస్తున్నామా అని చెప్పేసి అప్పుడే బయట పార్టీలకు కూడా కొన్ని డివియేషన్ స్టార్ట్ అయినాయి. అంటే కేసు జైలు నుంచి బయటకు రావడం, కేసు అరెస్ట్ కావడంతో ఆల్టర్నేటివ్
ఈ ఎస్ఎం అంటే సత్యమూర్తి గారు పార్టీ కార్యదర్శిగా ఉండడం. కేసు బయటకు వచ్చిండు అని అంటే సత్యమూర్తి గారు అంటే అట్లా పోతుంది, మళ్ళీ నా కార్యదర్శి పదవి పోతుంది అనేది కావడం కొంచెం ఒక అంటే ఆలోచనపరమైన డిఫరెంట్ స్టార్ట్ అయింది. ఇది 84, 85కి వచ్చేసరికి. వరంగల్ జైల్లో ఉన్నప్పుడు మీరు హంగర్ స్ట్రైక్ చేశారు కదా మీ అందరికీ కూడా. ఇప్పుడు ఒక కమిటీ వచ్చింది గవర్నమెంట్ వైపు నుంచి, ఐఏఎస్ ఆఫీసర్స్. సుబ్రహ్మణ్యం అనే హోమ్ సెక్రటరీ వచ్చిండు, ఎంజిఎం ఆసుపత్రికి వచ్చిండ్రు. నాతో మాట్లాడి మీకు ఏంది అని అంటే, అప్పుడు హాస్పిటల్ అంటే పెద్ద జైలు కాబట్టి మీరు హాస్పిటల్ ఇది చేయండి, ఒక 10 బెడ్స్తోనే ఇది చేయండి, రెగ్యులర్ డాక్టర్ని పెట్టండి. అప్పటికి చాలామంది చనిపోయిన కడుపు నొప్పితో అని ఇది కానీ నైట్లో వచ్చినప్పుడు వీళ్ళు ఇది చేయకపోవడం అట్లా చాలా జరిగినాయి అవన్నీ కూడా. అది మెడికల్ పరంగా అది ఒకటి. తర్వాత ఈ పేపర్లు సెన్సార్ చేయకుండా ఉండాలా, తర్వాత ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, పత్రికలు రెగ్యులర్ ఇవ్వాలా, ఇట్లా వాటి మీద ఇది చేసినాము. అంటే లాస్ట్ వరకు నేనే ఉన్నా. నేను అప్పుడు నిజామాబాద్ జిల్లా కార్యదర్శి, తర్వాత చనిపోయింది ఆయన శంకర్ అని ఆయన ఉన్న, ఇంకొక పిల్లడు, ముగ్గురము ఉన్నాము. వాళ్ళకి స్పృహ తప్పిపోయింది. నాకు సెలైన్స్ ఎక్కిస్తున్నారు ఎంజిఎంలో పోలీసులు వచ్చేసి. అప్పుడు ఆయన వచ్చేసి ఇది చేస్తా అంటే అయితే అప్పటికే చాలామందిని వైజాగ్ కానీ కొద్దిమందిని రాజమండ్రి కానీ పంపించాను. అంటే అది కామన్ అన్నట్టు, అంటే డివైడ్ అండ్ పాలసీ అనేది అంటే కామన్ రూల్ ఒకటి ఉంటుంది. అట్లా కొద్దిమందిని అటు ఇటు పంపించడం. ఆ తర్వాత మేము కూడా అంటే మేము ఉన్నది శత్రువు మధ్యలోనే కదా, కాబట్టి మనం అక్కడ చేయాల్సిన పోరాటం హంగర్ స్ట్రైక్ అహింసా పద్ధతిలో తప్పించి వేరే కుదరదు కదా. అహింసా పద్ధతిలో మేము హంగర్ స్ట్రైక్ ఎన్నుకోవడం, దాన్ని కూడా వాళ్ళు విచ్ఛిన్నం చేయడం. ఇట్లా అయిన తర్వాత ఆయన సుబ్రహ్మణ్యం గారు రావడం, దాన్ని ఆయన ఆమోదించడం, అవన్నీ చేస్తారు. అంటే కొన్ని ఈ ఫ్యాన్లు కానీ, ట్యూబులు కానీ, టీవీలు కానీ అవన్నీ వచ్చేసినాయి మేము చేసిన స్ట్రైక్ తోటి. ఇంకోటి ఏంటంటే మాకు ఇంకో ప్రత్యేకత ఏంటంటే, ఈ కరీంనగర్లో కానీ నిజామాబాద్ జైళ్ళలో కానీ అంటే ఒక బ్యారక్ సపరేట్గా ఉండేది మాకు. మిగతా ఫుడ్ గిడ్ అంతా కూడా కలిసి కిచెన్ ఇదంతా ఉండేది. కానీ వరంగల్ కానీ రాజమండ్రి కానీ వచ్చేసరికి సపరేట్ బ్యారక్తో పాటు మాకి సపరేట్ కిచెను, మేమే వంట చేసుకోవడం, అవన్నీ కూడా ఉండేది. దాని మాన్యువల్ ప్రకారం మేము మెడికల్ ఫుడ్ అని చెప్పేసి బ్రెడ్ కానీ, మిల్క్ కానీ ఇట్లాంటివన్నీ కూడా అంటే రాజకీయ ఖైదీలకు ఏవైతే ఇస్తారో అవి ఇవ్వాలనేది కూడా మా డిమాండ్స్లో ఒకటి. ఓకే, అట్లా వాళ్ళు అనుకున్నారు. ఇక మేము కూడా అప్పటికి 10 days 12 days అయింది, సరే అనుకున్నాము. జైల్లోంచి బయటకు వచ్చాక మీరు ఎక్కడికి వెళ్ళారు? జైలు నుంచి బయటకు వచ్చేసరికి బయటకు వచ్చేసినాము. అజ్ఞాతులకు వెళ్ళారా? అప్పుడున్న ఇదేంటంటే, నేను నిజామాబాద్ జైలు నుంచి బయటకు వచ్చిన. శంకర్ జైలు మేట్ నాకు కార్యదర్శి. మమ్మల్ని బయటకు వెళ్తేనే పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జేఎస్పీ దగ్గర తీసుకెళ్ళాను. మీరు మీ కరీంనగర్ ఎల్లుండి మీ కరీంనగర్ ఎస్పీ దగ్గరికి అంటే, అప్పుడు ఏంటంటే గవర్నమెంటు ఈ అది దాన్ని ఏమంటాం ఉపాధి పునరావాసాన్ని ఇది చేస్తారు, మీకు పునరావాసం అక్కడనే ఇస్తారు పోనీ అని వాళ్ళు చెప్పాను. అదే ఒక స్కీమ్ నడుస్తున్నది అప్పుడు. అట్లా నేను మా ఇంటికి వెళ్ళడం చేయడం అటు ఇటు ఇది చేస్తుంటే మూమెంట్ అంతా కూడా నడుస్తున్నది కాబట్టి మళ్ళీ నన్ను పోలీసు వాళ్ళు మళ్ళీ అరెస్ట్ చేయడం అని చెప్పేసి మళ్ళీ కొద్దిగా 1 రోజు 2 రోజులు లేకపోతే ఉంచుకోవడం. నువ్వు హిప్నాటైజ్ చేస్తుంటేవాట, కొంచెం నాకు హిప్నాటైజ్ కానీ ఏంటి మన దాన్ని ఏమంటే అబ్రకదబ్లా లాంటి చిన్న చిన్నవే అట్లా చేసేది నేను. అట్లా ఎవరో అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఆడు అట్లా చేస్తాడు, మనుషుల్ని హిప్నాటైజ్ చేస్తాడు అని చెప్పేసి అంటే నాకు కౌంటర్ ఏజెన్సీ వాళ్ళు హిప్నాటైజ్ చేస్తాడు అంటే, సార్ హిప్నాటైజ్ చేస్తే ఒక వ్యక్తిని విప్లవోద్యమి లాక్కుంటే
తుపాకులు ఎందుకు, యుద్ధం ఎందుకు, ఈ కడత ఎందుకు, మేము ఇదే మొత్తం అందరికి హిప్నటైజ్ నేర్పుతాం కదా. అవును. హిప్నటైజ్ నేర్పుకుంటే అందరిని తీసుకెళ్ళచ్చు కదా. Correct. హిప్నటైజ్ అనేది సైంటిఫిక్గా అదొక విద్య. ఇది ప్రతి మనిషిలో నిగూఢమైన శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తిని బయటికి తీసుకొచ్చేదే హిప్నటైజ్. మీకు తెలియదని కాదు, మీకు తెలుసు, అంతా తెలుసు. కాకపోతే నా నుండి ఏదో ఇది చేసుకోవాలని మీరు అనుకుంటున్నారు. కానీ హిప్నటైజ్కున్న శక్తి ఏంటంటే బ్రూస్లీ అనేవాడు వితిన్ ఒక సెకండ్లో మన కన్ను రెప్పలు మూసి తెరిచేలోపు పైకి వెళ్ళి, కాళ్ళు పైకి వెళ్ళి తల కిందికి వచ్చి మళ్ళీ తల పైకి లేచి కాళ్ళు కిందికి వస్తాయి. అందుకే ఆయన ప్రపంచం అంతా గొప్పవాడాడు. మళ్ళీ కొన్ని కథలు వింటాం మనం. మన పూర్వీకులు చాలామంది హిమాలయాల్లో అక్కడ తపస్సు చేస్తుంటారు అని చెప్పేసి. వాళ్ళు ఏంటంటే ఈ గాలిని ప్రాణాయామానంగా ఇది చేసి చాలా సంవత్సరాలు కూడా, ఇప్పటికీ కూడా నాకు తెలిసిన ఒక మిత్రుడు, మీకు కూడా మీరు పేపర్లలో ఇట్లా నీళ్ళ పైన పడుకోవడం 1 రోజు 2 రోజులు అట్లాంటి వాళ్ళని చూస్తుంటారు. అదంతా కూడా ఏంటంటే వాయు దిగ్బంధనం. ఈ వాయు దిగ్బంధనం ఏదైతే చేస్తామో దీని యొక్క వాయువు మన శరీరంలో ఉన్నంతకాలం మెదడికి సప్లై అవుతుంటుంది. అది ఎంతకాలం సప్లై అయితే అంతకాలం చలనంలో ఉంటుంది అది శరీర భాగం. ఇవన్నీ కూడా ఏంటిదంటే మనం ఇవన్నీ పోలీసులు అడిగారా మీకు? ఇది చెప్తున్నాడు, నీకు హిప్నటైజ్ వస్తుంటే నువ్వు ఎంతమందిని ఇది చేసినావు అని చెప్పేసి అంటే నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన. అట్లా ఉండదు. ఇది ఒక కళ. ఇది ఎవరైనా నాకంటే ఎక్కువ బివి పట్టామరాని అడిగితే తెలుస్తుంది. అట్లా మీరు చెప్పారా? తర్వాత మా వదిలిపెట్టేశారు. మీరు నిజామాబాద్ జైలు నుంచి వచ్చిన తర్వాత నాకు ప్రశ్న అదే మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళారని అడుగుతున్నా. నేను చెప్తున్నా కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నన్ను పోలీసు వాళ్ళు తీసుకెళ్ళడం ఇవన్నీ అడిగాను. తర్వాత నేనేంటంటే నేను జైల్లో ఉన్నప్పుడు చాలామంది ఖైదీలకి శంకర్ అని మీకు బ్యాచ్మేట్, జైల్మేట్, అదే అంటే జైల్మేట్ అలాగే జిల్లా కార్యదర్శిగా ఉన్నాడు. ఆయన నాకు చెప్తున్నాను రా అని చెప్పేసి అని అనుకుంటే సరే వెళ్దామని వెళ్ళిన తర్వాత అప్పుడు ఈయన కార్యదర్శి, ఇంకొక ఆయన మురళి అని చెప్పేసి జగన్, ఆయన ఉత్తర తెలంగాణ. వాళ్ళు ఏం చేశారంటే అటు కామన్ ప్రాసెస్ ఏంటంటే అరెస్ట్ కాబడ్డ వ్యక్తి మళ్ళీ వచ్చినప్పుడు కానీ ఎవరు కానీ అది కొద్ది కాలం వాళ్ళను అబ్జర్వేషన్లో పెడతాం. ఈ అబ్జర్వేషన్ కొరకు అప్పటికి నేను చాలా కాలం జైళ్ళలో ఉండడం, చాలామందికి తెలవడం, జైల్లో ఉండి నేను చాలామందికి ఖైదీలకు హెల్ప్ చేసిన. అది ఎట్లా అంటే పిటిషన్లు వేసి వాళ్ళకి బెయిల్ ఇప్పించడం, చిన్న చిన్న కేసులలో వాళ్ళ పడిన శిక్షలు తగ్గించడం, ఇట్లాంటివి చాలామందికి చేసిన. అయితే ఈ అబ్జర్వేషన్లో నువ్వు ఎక్కడ ఉంటావు అని చెప్పేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అది ఒక పాలసీ మ్యాటర్. ఎట్లా అంటే ఏమాత్రం సంబంధం లేకుండా కొద్ది రోజులు ఏదైతే ఈ అబ్జర్వేషన్ పీరియడ్ ఉందో నీకు ఎలాంటి సంబంధం లేకుండా బయట నువ్వు ఎట్లా బతికి రావాలి. ఏదైతే మేము ప్రజలకు చేసినామో ఈ 82 నుంచి 83 మధ్యనే, అంటే నా తక్కువ పీరియడ్, మెట్పల్లి ఏరియా ఆర్గనైజేషన్ని మొత్తం కుప్పగూలిపోయిన ఆర్గనైజేషన్ని తీసుకొచ్చి ఇది చేసిన. నేను లోపలికి వెళ్ళిన, బయట ఉన్న వాళ్ళు దాన్ని కంటిన్యూషన్ చేశాను. ఆయన రాములు అని చెప్పేసి వచ్చిండు, తర్వాత ఇంకెవరో పాపారావు అని చాలామంది. అంటే మీరు బయటకు వచ్చాక ఆర్గనైజేషన్ ఉందా, కంటిన్యూ అయిందా అది మెట్పల్లిలో? నా క్లాస్మేట్ కమ్ నా శిష్యుడు కార్యదర్శి అయ్యిండు, దరస నాయకుడిగా. పేరు శంకర్ అని, అల్లే శంకర్ అని, ఆయన దళసభ్యుడిగా ఉన్నాడు. ఈ అబ్జర్వేషన్లో పెట్టేటప్పుడు వీళ్ళకు నాకు అటాచ్ లేకుండా డైరెక్ట్ స్టేట్ కమిటీ నార్త్ తెలంగాణ వీళ్ళు ఇది చేసి నాకు అబ్జర్వేషన్ ఇది చేసిన తర్వాత మీరేం తీసుకున్నారు మరి? ఏంటిది అబ్జర్వేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత? ఇంకా పీరియడ్ అయింది, అదే చెప్తున్నా నేను. ఆ పీరియడ్లోనే నేను ఎడ్యుకేషన్ వైపు రావడం, స్కూల్ పెట్టడం. ఎక్కడ? ఫస్ట్ ఒక మిత్రుడి దగ్గర అంటే షెల్టర్ తీసుకుందామని ఆయన వీడియో నడిపిస్తున్నాడు. అప్పుడు వీడియోలు ఉన్నాయి బాగా.
89, 90 ఆ ప్రాంతంలో. అన్న ఇంకేంది వీడియో నువ్వు నడిపి ఉండు, ఇంకేంది గిన్నెలు తెస్తావు అంటే నువ్వు నేను ఈయన ఏమున్నది అని చెప్పేసానంటే సరే అని చెప్పేసి ఆ వీడియో నడిపిస్తున్నప్పుడు మార్నింగ్ లేవగానే కొంచెం ఆ జైల్లో ఉన్నప్పుడు కానీ ఇది కానీ కాస్త చిన్నపాటి ఎక్సర్సైజ్ చేయడం, అక్కడున్న చిన్న పిల్లలు రావడం, అది బాగా ఎగురుతున్నాడు ఎత్తుడికి వాళ్ళు కూడా నాతో ఇది చేయడం, వాళ్ళు పలకలు గిలకలు తీసుకుని వస్తే అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పేసి ఈ సారు చదువు బాగా చెప్తున్నారు అని చెప్పేసి ప్రచారం అయిపోయింది. ఒక వారం 10 రోజులు ఇద్దరు పోయి ముగ్గురు పోయి రోజు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు, మీరు చదువు బాగా చెప్తున్నారు ఇంతమంది చదువు అని చెప్పేసి అంటే నేను అంటే మేము జైల్లో మా చదువు రాని వాళ్ళకు చెప్పేది అన్నట్లు ఇట్లా ఎట్లా అంటే పదాలు కూర్పు ఎట్లా చేయాలి, మైనస్ ప్లస్ ఇవి ఎట్లా చేయాలా, డివైడెడ్ బై ఇవన్నీ ఎట్లా చేయాలి, అవి అంటే సింపుల్ అంటే మాకు ఈ ప్రజలతో ఇది ఉండడం ద్వారా ప్రతి విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పే విధానం ఉండడం ద్వారా ఆ చదువు చెప్పే విధానంలో ఒక టీచర్ని చేసేసింది వాళ్ళు. కాబట్టి మార్నింగ్ టు ఈవినింగ్ అప్పుడు 5 రూపాయలు 3 రూపాయలు ఎంత ఇస్తాను, నాకు డబ్బు సమస్య కాదు కదా. అట్లా టీచర్గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఒకరోజు ఆ వీడియో చూడడానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన వచ్చేసి నా చుట్టే తిరుగుతున్నాడు, నన్నే అబ్జర్వ్ చేసింది. నాకు అర్థమైంది ఆయన ఎవరు. ఆయనకు 2 సంవత్సరాలు ఏదో శిక్ష పడితే ఒక 6 నెలలు 1 year శిక్ష కూడా తగ్గించిన ఆయన హైకోర్టులో పిటిషన్ వేసి మాదేదో ఊరు చెప్పేసి చేసి నేను తప్పుకున్నా. అయితే ప్రొద్దున మార్నింగ్ నేను లేచేసరికి అప్పటిదాకా సార్ అన్న వాళ్ళంతా అన్నా నమస్తే అన్నా నమస్తే అంటున్నారు. అంటే నాకు అర్థమైపోయింది, అరే ఆయనగా ఇలా అంటే అదొక జిజ్ఞాస ఉంటుంది అన్నట్టు. పలానా ఆయన నాకు తెలుసు, ఆయన జైల్లో ఇది పద్ద ఇది అది అని చెప్పేసి ఆయన చెప్పేసాడు. ఎప్పుడు ఏం చేయాలా నేను అక్కడ నుంచి తట్టాబుట్ట సర్దుకొని మళ్ళీ ఎక్కడో వేరే విలేజ్ పోదామని చెప్పేసి పోచంపాడు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దాని పక్కనే ఆ ప్రాజెక్టు కట్టేటప్పుడు కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి కొద్దిమంది ఆ బార్డర్లో ఉన్న కొన్ని కుటుంబాలు వచ్చేసి ఇక్కడే సెటిల్ అయినాయి. ఒక విలేజ్ను వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, గాంధీనగర్ అని చెప్పి. సరే ఇట్లా పోదాం, కట్టెంబడాలా, ఇది వెనుకబడ్డ ప్రాంతం కదా, మనం కూడా చదువు చెప్పినట్లు ఉంటుంది, మనకు కూడా కొంచెం ఇదవుతుంది అని చెప్పేసి అనుకున్నాం. అట్లా పోయి అక్కడ స్కూల్ స్టార్ట్ చేసాం. స్కూల్ బిల్డింగ్ ఉంది గవర్నమెంట్ది, కానీ టీచర్ రావట్లేదు ఆడికి. ఎందుకంటే టీచర్ అక్కడ పక్కనే విలేజ్ లోపల దాన్ని డిప్యుటేషన్ మీద పంపిస్తున్నారు. ఎందుకొరకంటే వీళ్ళు పాపం చేపలు పట్టేవాళ్ళు చేపల్ని కోసుకుంటూ ఆరబెడతారు, స్మెల్ వస్తుంది. అంటే గవర్నమెంట్ వాళ్ళు కానీ ఎవరు కానీ అక్కడికి పోయి ఆడ ఉండలేరు. అట్లా స్కూల్ బిల్డింగ్ ఉంది కానీ టీచర్ లేడు కాబట్టి నేను అదే బిల్డింగ్లో స్కూల్ స్టార్ట్ చేసిన. 5 రూపాయలు 10 రూపాయలు అట్లా ఫీజులు తీసుకుంటూ అట్లా నేను కంటిన్యూషన్ ఒక 1-2 years చేసిన తర్వాత ఈ మధ్య కాలంలో నాకు ఎవరైతే అపాయింట్మెంట్ ఇచ్చిన ఆయన 1-2-3 అపాయింట్మెంట్లు మిస్ అవుతూ వచ్చినాయి. టీచర్ క్లాసులు చెప్తూనే మరోవైపు పార్టీతో అంటే పార్టీ దాని మీదనే వచ్చినాం. ఈ నా యొక్క దాన్ని అబ్జర్వేషన్. నాకు మధ్య మధ్యలో ఇచ్చిన అపాయింట్మెంట్స్ మిస్ అవుతూ వస్తున్నాయి. ఆ తర్వాత వాళ్ళకి కరువు వచ్చింది. అక్కడ వేరే విలేజ్కి వెళ్ళి అక్కడ స్టూడెంట్స్ ఇది చేసి చదువు చెప్తున్న క్రమంలో వాళ్ళకి ఒక భగత్ సింగ్ నాటకాన్ని నేను రాస్తూ వాళ్ళతో ట్రైనింగ్ చేపిస్తూ 15th Augustకి వేద్దామని చెప్పేసి అనుకున్నాం. దాంతో ఆ చివరి అప్పుడు మేకప్ వేసి ఒరిజినల్గా చేపిద్దాం, రిహార్సల్ అవన్నీ కూడా అని చెప్పేసి ఆ మేకప్ వాటి కొరకు వెళ్ళడానికి ఎర్లీ మార్నింగ్ పక్కనే ఉన్న ఆ ఊరి పక్కన ఉన్న తోటలోకి నేను వెళ్ళినా. అయితే ఆ తోటకి చుట్టూ పందుల కొరకు
ఫెన్సింగ్ వైర్ చుట్టాను అడవి పందులు ఒకరు. కాపయ్య ఊరు వెళ్తూ జీతాడికి చెప్పిండు, రేపు ప్రొద్దున 4 గంటలకు తీసేయరా అని చెప్పేసి. కాపయ్యకున్న ఇంట్రెస్ట్ జీతాడికి ఎందుకు ఉంటుంది పాలేరుకు, ఆయన తీయలేదు. అయితే మైకులో చెప్పిండట, మనకు తెలియదు అది పలానా వాళ్ళ తోటలో పెట్టింది, కానీ అది మనం వినలేదు, అది దానికి మనకు తెలియదు, అంటే విలేజ్ మనకు తెలియదు కాబట్టి. ఆ రకంగా నేను మార్నింగ్ అక్కడ ఎందుకంటే మోటార్ పంపు నడుస్తుంది, అక్కడ పోతే 1 2 3 అన్ని పనులు అయిపోతాయని చెప్పేసి పోయి ఇట్లా తిరుగుతున్నా కరెంట్ షాక్ తగిలింది. ఏదో ఇట్లా అంటే వెళ్తున్నప్పుడే కొంచెం ఆకులు తగులుతూ చిప్ చిప్ అంటున్నది. ఈ రిహార్సల్ గొడవలో పడి కొంచెం ఒక 15 days 1 month నుండి నేను ఎక్సర్సైజ్ చేయలేదు. అంటే కామన్గా ఎప్పుడన్నా ఒక 15 days 1 month ఎక్సర్సైజ్ చేయకుంటే ఈ తిమ్ముళ్ళు వస్తుంటాయి. అట్లా వచ్చిందేమని చెప్పేసి ఇట్లా కొడుతున్నా, కాలుకి వచ్చింది, అరే కాలుకి కూడా వచ్చిందని చెప్పేసరికి ఈ కాలు కూడా వచ్చేసి కింద పడ్డా. అప్పుడు స్ట్రక్ అయింది నాకు, ఇది పవర్ అని చెప్పేసి బ్రీతింగ్ చేసేసిన, హెవీ బ్రీతింగ్. అంటే అప్పుడు 3 hours ఎక్సర్సైజ్ చేస్తే అప్పుడు నాకు చెమటలు వస్తుండే. ఆ ఏజ్లో 3 hours ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తే నాకు చెమటలు అప్పుడు స్టార్ట్ అవుతుండే. అంటే అంత హార్డ్ ఎక్సర్సైజ్ చేసిన, అది నా లైఫ్లో నాకు ఇదైపోయింది. ఆ బ్రీతింగ్ చేయడంతో ఇక్కడ కాలుతున్నది. అందరూ ఆ చుట్టుపక్కల దొడ్డికి వచ్చేసాను. వాళ్ళందరికీ చెప్తున్నా, నేను పలానా సార్ని, టీచర్ని, నాకు కరెంట్ షాక్ తగిలింది, మీరు ఎవరు ఇక్కడికి రాకండి, మీరు ట్రాన్స్ఫారం బంద్ చేయండి అని చెప్తున్నా. దాంట్లో నా స్టూడెంట్స్ యొక్క ఫాదర్ కూడా ఉండి, అరే మన సారు అని చెప్పేసి ఆయన సైకిల్ తీసుకొని ఊళ్ళోకి వెళ్ళి మెకానిక్ని తీసుకొని ట్రాన్స్ఫారం బంద్ చేయించి వచ్చేసరికి మినిమం 20 minutes నా బాడీలో కరెంట్ పాస్ అవుతున్నా. అయితే ఎప్పుడైతే ఆ కరెంటు పాస్ అవుతున్నప్పుడు క్రషింగ్, అది వర్ణనాతీతం, ఆ బాధను మాటల్లో చెప్పలేము. అది అక్కడ కరెంటు వైర్లు తీసేసాను, కరెంటు కనెక్షన్ తీసేసాను. అప్పుడు ఒక రిలీఫ్, ఆ రిలీఫ్ అనేది సముద్రంలో నీటి బొట్టే, కానీ రిలీఫ్. అయితే వాళ్ళందరూ వచ్చేసి ఒక ఎడ్ల బండి వస్తుంటే ఆ ఎడ్ల బండిలో ఊళ్ళోకి తీసుకెళ్దామని ఆ ఎడ్ల బండి ఆయన పిలుస్తుంటే చనిపోయింది నేను ముట్ట అని చెప్పేసి అందరు పోతే నేనే చేయి పట్టేసి నేను బ్రతుకున్నా, హాస్పిటల్ తీసుకెళ్ళాలని చెప్పేసిన. అంటే మళ్ళీ పార్టీకి ఎప్పుడు దగ్గర అయ్యారు మీరు? అదే చెప్తున్నా, దాని కొరకు ఈ సంఘటన చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ నరాలు నాకు పనిచేయవు, అంటే నడవడానికి చేయడానికి. అట్లా అపాయింట్మెంట్కి వెళ్ళినప్పుడు నన్ను దండకారానికి పంపిద్దామని డిసైడ్ అయింది, కానీ ఈ గాయాలు ఉండేది, అవంతి కాళ్ళు నడవలేని స్థితి. అప్పుడు వాళ్ళు చాయిస్ ఇవ్వరు అని చెప్పేసి నేనేం చెప్తా, పరిస్థితి ఇది. మధ్యలో ఒక 2-3 సార్లు అవి మిస్ కాకుండా, అపాయింట్మెంట్ మిస్ కాకుండా ఈ పరిస్థితి నాకు రాకపోయేది. ఇది ఒక రకమైన జస్ట్ తల్లి మీద కొడుకు లాంటి ఒక బాధ. కాబట్టి మరి ఎట్లా అంటే అట్లా అంటే మీ ఇష్టం అని చెప్పేసాను. అప్పుడు మరి నేను బయటకు వస్తాను సరే అని చెప్పేసి అట్లా బయటికి రావడం జరిగింది. పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు మరి మీరు? కంటిన్యూషన్ స్కూలే కదా, స్కూలే అప్పటి నుంచి స్కూలే. అంతా ఈ 14లో నాకు ఈ పరాలసిస్ రావడంతో ఇది చేసినాను. అంటే పార్టీలు ఎంతకాలం ఉన్నారు మీరు? 2001 నుండి 86? 89 ప్లస్ ఈ 1-2 years. పార్టీ నుంచి బయటకు వచ్చారు, ఆరోగ్యం వాళ్ళదని చెప్పారు, పార్టీ మీకు పక్కన పెట్టింది, మీ స్కూల్ నడుపుతున్నారు. కానీ మరొకసారి పార్టీ కానీ మీకు ఎప్పుడైనా సంప్రదించిందా? పార్టీ సంప్రదించడం కానీ మీరు ఇంకా పార్టీతోనే ఉన్నారంటే పోలీసుల యొక్క నిఘా మీద ఉందా? అది నాకైతే ఎలాంటి, అంటే ఆల్రెడీ నా హెల్త్ బాగాలేదని వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, గాయాలు అవన్నీ కూడా చూసారు కాబట్టి నడవలేను. కాబట్టి వాళ్ళు నాకు ఎప్పుడు మళ్ళీ కాంటాక్ట్లోకి రాలేరు. పోలీసు వాళ్ళు మటుకు ఒకసారి అదే పిలిచి చేసి ఏంటి అంటే
అంటే నాకు కూడా డైరెక్ట్ ఎందుకంటే అంటే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. నేను ఎక్కడైతే అంటే అక్కడ నుంచి వేరే విలేజ్లో మళ్ళీ స్కూల్ స్టార్ట్ చేసి ఆ విలేజ్లో ఒక ఇంట్లో నేను రెంట్కున్నా. ఓకే. వాళ్ళు నా యొక్క అంటే మంచితనం నచ్చి, అంటే నేను అప్పటికే ఎవరి అని వాళ్ళకి తెలియదు వాస్తవానికి. చెప్పి వాళ్ళు ఏం చేశారంటే మా పిల్లను నీకు ఇష్టం చేసుకో అని చెప్పేసి. వాస్తవానికి నేను ఎవరు ఏంటిది నా లైఫ్ ఏం తెలియదు. అప్పుడు నేను బాగా థింక్ చేసిన, అంటే ఒక అమ్మాయిని ఇవ్వాలంటే కామన్గా అటు 7 తరాలు ఇటు 7 తరాలు అని చెప్పేసి చెప్తుంటారు పెద్దలు. వాళ్ళు గుడ్డిగా నన్ను నమ్మేసి ఇస్తా అంటున్నారు బట్టి అని చెప్పేసి. అప్పుడు నేను చెప్పిన అన్నట్లు, నేను సో అండ్ సో, నాకు అమ్మ నాన్న అందరు ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నది, కానీ నేను పలానా ఇది ఇన్ని రోజులు ఇట్లా ఉన్నా. మా మా అత్త మా సడ్డ కూడా వాదిన వాళ్ళు కూడా ఏమన్నారంటే, ఓకే నువ్వు ఓకే అని అంటే ఏమన్నా ఇంకేమన్నా ఇదంటే మేము ఆల్రెడీ మేము వెయిట్ చేపిస్తాం అన్న తర్వాత, సరే నేను మా ఇంటి వాళ్ళతో అట్లా ఆలోచించి చేస్తామని చెప్పేసి అనుకున్నాం. అట్లా మా ఇంటి వాళ్ళకి మరి ఎక్కడో దగ్గర ఇదైతే అల్లకలవలేము. ఇక మెట్పల్లి నుంచి జైతెలి ఇదంతా కూడా అల్చేలు. ఈ ఏరియాలో పీస్ఫుల్ ఉంటుంది, అంటే ఆర్గనైజేషన్ లేదు. మళ్ళీ వాళ్ళకు వాళ్ళు ఇస్తా అంటున్నారు కాబట్టి చేసుకునే ముందు ఒకటిసారి అంటే ఇంకేమన్నా ఉంటే కూడా లీగలైజ్ అయిపోతుంది అని చెప్పేసి. అప్పుడు నా విద్యాసాగర్ రావు బీజేపీ ఫ్లో లీడర్ ఉండే ఆయన మా అన్న ఫ్రెండ్స్. ఆయన మా అన్న ఆయన దగ్గర తీసుకెళ్ళి ఇది చేసి ఆయన మరి ఇది చేపిద్దాం, ఒకటి ఉంటుంది పునరావాసం ఏదన్నా ఇది చేద్దాం అనే పద్ధతిలో ఇది చేసిండ్రు. అట్లా మైసూరారెడ్డి దగ్గరికి ఆల్రెడీ చంబలకి వెళ్ళినాం, ఆల్రెడీ కూర్చోమని చెప్తున్నారు. ఒక ఫోన్ వచ్చేసింది, తెలుగుదేశం లీడర్ శివారెడ్డి గారు సాయిబాబా టెంపుల్ దగ్గర ఏదో సాయిబాబా ఏదో జరిగిందని చెప్పేసి అన్నారు. ఫంక్షన్ హాల్లో జరిగిందనేసరికి టక్మని చేసి మీరు పంపించండి, కరీంనగర్ పంపించండి, వాళ్ళు చూసుకుంటారు, మీరు చేసిండి ఏం లేదంత అని చెప్పేసి. అంటే కేసులు ఏం లేవు కదా నా మీద అని చెప్పేసి ఇక దాన్ని ఏంటంటే ఈ శివారెడ్డి మర్డర్ చేయడం ద్వారా ఈ నా సరెండర్ అనేది పెద్ద ఇష్యూ కాలేదు. చిన్న ఏదో కరీంనగర్ తీసుకెళ్లారు. అప్పుడు కరీంనగర్ ఎస్పీ దగ్గరికి వెళ్ళి, ఎస్పీ ఎవరు పేర్లు నాకు కొంచెం, నేను -160. మీరు నిజామాబాద్లో ఉన్న సమయంలో సలీం గ్యాంగ్ అని ఉంటుండేది, ఎప్పుడైనా ఎదురుపడిందా? రాజన్న ఆయన ఒరిజినల్ ఏమైందంటే రాజన్న ఈ బాన్స్వాడ ఏరియాలో సలీం అని ఎందుకు పెట్టుకున్నాడు అంటే పెద్దగుట్ట అనే ఒక దేవుడు ఉంటాడు, అవును, బాబా సాదుల్లా అని. ఆ పేరు మీద సలీం అనే పేరును పెట్టుకొని ఇది చేయడానికి అట్లా ఇదైంది. అట్లా మీకు ఎప్పుడైనా ఎదురుపడ్డారు వాళ్ళు? వాళ్ళు బాగా జూనియర్స్, వాళ్ళు అట్లా ఏం లేదు మనకి. ఇప్పుడు అక్కడి నుండి వచ్చిన తర్వాత కంటే స్కూల్ నడుపుకుంటున్నారు, పార్టీ మీకు ఎప్పుడు సంప్రదించలేదు? ఎందుకంటే మనం ఆల్రెడీ నాకు వాళ్ళు ఆల్రెడీ మాట్లాడినాం కదా, మాట్లాడినాం కాబట్టి వాళ్ళు అంటే తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడూ లేదు మన పార్టీకి సంబంధం లేదు. ఇప్పుడు మరి ఏంటి మీరు చేస్తున్నారు? వ్యవసాయం. స్కూల్ ఉన్నాయా? స్కూల్ తీసేసిన నేను 14లో ఈ పెరాలసిస్ రావడంతో, మళ్ళీ కొంచెం మా మామ ఎక్స్పైర్డ్ కావడం, అగ్రికల్చర్ ఇబ్బంది కావడం, దాంతో ఇది చేసి మొత్తం అగ్రికల్చర్. సరే, ఫైనల్గా ఏం చేస్తున్నారు? ప్రశాంతంగా ఉన్నారా, లేదంటే మళ్ళీ టెన్షన్లు ఉన్నాయా, లేదు మరొకసారి పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నారా, లేదు పార్టీలోకి వెళ్ళే వాళ్ళకి వెళ్ళొద్దని చెప్తున్నారా? ఆ విషయంలో నేను వెళ్ళొద్దని చెప్పడం కరెక్ట్ కాదు. అంటే వెళ్ళమని చెప్తారా? వెళ్ళమని నేనే చేస్తాను, వేరే వాడికి అంటే నీతులు ఇంకోటికి మనం ఇది చేయడం అది కూడా కరెక్ట్ కాదు. అంటే ఒకటి జనరల్ ఫిలాసఫికల్ థింక్ ఏంటంటే జరిగేది జరగక మానదు, జరుగుతూనే ఉంటుంది. అందుకొరకు సాహు నేను జైల్లో ఉండేటప్పుడు నూతన ప్రజాస్వామిక విప్లవం అనేదాన్ని ఒక ఒగ్గు కథ రూపంలో మలిచి చెప్పినామన్నారు. ఇదేంటంటే సామ్రాజ్యవాదం అంటేనే మార్కెట్ కోసం యుద్ధమని
యుద్ధానంతర్యుద్ధం చేసి శ్రమరాజ్యం స్థాపించమని. అంటే ఇది ఏదైతే ఈ సామ్రాజ్యవాద శక్తి మ్యాక్సిమం కోరిక ఏమంటారంటే పెట్టుబడిదారుడికి భూమిని చుట్టేంత పొడవు ఉంటుందట చెయ్యి. పెట్టుబడిదారుడు చెయ్యి భూమిని చుట్టేంత చెయ్యి, భూమిని సంకల పెట్టుకుంటాడట. ఇది ప్రపంచంలో ఇది ఉన్నంత కాలం, అంటే కొద్దిమంది చేతుల్లో ఇది ఆస్తి ఉన్నంత కాలం ఎవడో ఒకడు స్పార్టకస్ నుండి కొట్లాట జరుగుతూనే ఉన్నాయి. దీన్ని నువ్వు నేను ఆపాలంటే ఆగది, దాన్ని అంతమొందించాలనుకుంటే అంతం కాదు. ఇది వాళ్ళ లైన్ బట్టి, అంటే మనుషుల స్వార్థం బట్టి, మనుషుల స్వార్థం బట్టి సామ్రాజ్యవాదం ఇండియా ఉన్న ఏదైతే ఈ నక్సలిజాన్ని ఇక్కడ మోడీ వీళ్ళంతా కూడా వీళ్ళంతా ఏంటంటే వాళ్ళు చెప్పినట్లు చేసేవాళ్ళు. ఎందుకంటే మనము ఇండియాలో చిదంబరం గారు ఉన్నారు, ఆయన వేదాంత కంపెనీ యొక్క CEO, అంటే ఒక హోమ్ మినిస్టర్ చేశాడు. అంటే రాజకీయాలు వేరు ఇదని కాదు, పెట్టుబడిదారి వర్గం కూడా రాజకీయాల్లోకి ఎంటర్ అయింది, మిలిటరీలోకి ఎంటర్ అయింది. ఇది నడుస్తూనే ఉంటుంది. దీనికి ప్రజలు ఏ పద్ధతిలో ఇది చేస్తారనేది వాళ్ళ అప్పుడున్న పరిస్థితులు బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. కాబట్టి దీన్ని మీరు వెళ్ళొద్దు, చేయొద్దు, లేకుంటే చేయాలి అని చెప్పడం కరెక్ట్ కాదు నాలంటూ. గ్రామాల్లో భావజాల ప్రభావంతో పార్టీలోకి వెళ్ళిన వేణు అలియాస్ రాజేశ్వర్ పార్టీలో కొంతకాలం పనిచేశారు. కానీ కొన్ని అనారోగ్య సమస్యల వల్ల, అనుకోని సంఘటన వల్ల పార్టీకి దూరమైన ఆయన ఇప్పుడు స్కూల్ పెట్టుకొని ప్రశాంత జీవితం కొనసాగిస్తున్నారు. అయితే ఆయన చెప్పేది ఏంటంటే మనుషుల్లో స్వార్థం ఉన్నంత వరకు ఇటువంటి సమస్యలు వస్తుంటాయి, కానీ ఉద్యమాన్ని ఆపుతాం అనే బ్రహ్మ మాత్రం అది బ్రహ్మగానే ఉంటుంది తప్ప సమస్య అనేది మరో రూపంలో వస్తుంది. ఒకవేళ పీపుల్స్ వార్ కానీ మావోయిస్ట్ పార్టీ కానీ అంతరించిపోతే ఎక్కడే సమస్య వస్తుందో ఆ సమస్య మరో రూపంలో వచ్చి ఉద్యమ రూపంగా మారే అవకాశం ఉంటుందంటూ వేణుగారు అంటారు. ఇది వారం వేణన్నతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.